గ్రేటర్ హైదరాబాద్ ను 3 కార్పొరేషన్లుగా విభజించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. జనవరి చివరి వారంలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. పాలనాపరంగా ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇసుక గ్రేటర్ హైదరాబాద్ ను 3 కార్పొరేషన్లుగా విభజించేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం అవుతోంది. మరి దీనికి సంబంధించిన కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది, మరి గ్రేటర్ హైదరాబాద్ ను 3 కార్పొరేషన్లుగా చేయాలి అంటే ఎటువంటి విధానాలను పాటించాలి, సో దీనికి ఎంత కాలం సమయం పడుతుంది, ఈ విషయాలన్నిటి గురించి కూడా ఇంకా తెలియాల్సిన పరిస్థితి ఉంది. కానీ అటు జనవరి చివరి వారంలో ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. మరి పాలనా పరంగా ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం అయితే జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇసుక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, గ్రేటర్ హైదరాబాద్ ను 3 కార్పొరేషన్లుగా విభజించేందుకు గవర్నమెంట్ అయితే కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. దీనికి గల రీజన్స్ ఏంటి? మరి గ్రేటర్ హైదరాబాద్ ను 3 కార్పొరేషన్లుగా చేయాలంటే అసలు ఎటువంటి సవాళ్లు ఉన్నాయి ముందు? హైదరాబాద్ని మెగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా ఇటీవల తీర్చిదిద్దింది. గతంలో 650 స్క్వేర్ కిలోమీటర్లుగా ఉన్నటువంటి జీహెచ్ఎంసీ ఇప్పుడు దాదాపుగా 2050 స్క్వేర్ కిలోమీటర్లకి చేరింది. అంటే 27 మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనమైన తర్వాత 2050 స్క్వేర్ కిలోమీటర్లకు చేరింది. అయితే ఇంత పెద్ద మున్సిపల్ కార్పొరేషన్తో అనేక సవాళ్లు ఉండేటువంటి అవకాశం ఉంది. ఒకే మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటే ఒకే ఆఫీసర్ ఇంత పెద్ద ఏరియాని కానీ ఇన్ని జోన్లకు సంబంధించినటువంటి జనాలను వాళ్ళకి పౌర సేవలు అందించడానికి కొంత ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉంది. కొంత వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు మన దగ్గర ఆఫ్ ద రికార్డులో ఉన్నటువంటి సమాచారం. జీహెచ్ఎంసీలోని పలువురు అధికారులు కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నారు. ఒకే కార్పొరేషన్ చేస్తే కీసర ఉన్నటువంటి వ్యక్తికి జీహెచ్ఎంసీ కమిషన్ని కలవాలంటే దాదాపుగా గంట నుంచి 2 గంటన్నర సమయం పడుతుంది హెడ్ ఆఫీస్కి రావాలంటే. అట్లాగే పోచారం గట్కేసర్లు ఉన్నటువంటి వ్యక్తి కూడా జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్కి రావాలి, నేరుగా జీహెచ్ఎంసీ కమిషనర్ని కలవాలంటే దాదాపుగా గంటన్నర 2 గంటల సమయం పడుతుంది. దీన్ని కొంచెం సరళతరం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు కనీస సేవలు అందించాల్సినటువంటి అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. సో అందుకు అనుగుణంగా వార్డు డిలిమిటేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ ఇటీవల కంప్లీట్ చేసింది. మొత్తం 150 వార్డులు ఉన్నటువంటి జీహెచ్ఎంసీని మొత్తం 300 వార్డులకు తీసుకెళ్ళింది. 6 జోన్లు ఉన్నటువంటి జీహెచ్ఎంసీని మొత్తం 12 జోన్లకు తీసుకెళ్ళింది. సో ఇక మీదట ఇతర కార్పొరేషన్లు చేస్తే ఏ విధంగా ఉంటుందనేది ప్రభుత్వం ఆస్కి అంటే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వాళ్ళకి బాధ్యతలు అప్పగించింది. గతంలో సిజీజీకి బాధ్యతలు అప్పగించినప్పటికీ కూడా హైదరాబాద్కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అనేక అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సిజీజీకి ఉన్నటువంటి గ్రౌండ్ ఏంటి, వాళ్ళు చేసినటువంటి ప్లానింగ్ని ఏ విధంగా మనం అమలు చేస్తామనేటువంటి అంశాన్ని లేవనెత్తడంతో దీన్ని ఆస్కి ఇచ్చినట్టు తెలుస్తుంది. సో 3 కార్పొరేషన్లు ఎప్పుడు అవుతాయి, దానికి అధికారులను ఎవరు పెడతారు అనేటువంటి అంశం ప్రధానంగా ఇప్పుడు జీహెచ్ఎంసీ అధికారులలో విస్తృతంగా చర్చలో ఉంది. సో ఈ పాలక మండలి ముగిసిన తర్వాతనే కొత్త కార్పొరేషన్లకు సంబంధించిన ఏర్పాటు ఉండబోతుందని ఒకవైపు వాదన వినిపిస్తుంది. ప్రభుత్వం దగ్గర నుంచి జనవరి ఎండింగ్ లోపలే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయి. సో అప్పటి వరకు ఈ ప్రక్రియను కూడా పూర్తి చేయబోతున్నాం అనేది ఇంకో సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ కేవలం చర్చకు మాత్రమే పరిమితం అయి ఉన్నాయి. అఫీషియల్గా ఇంకా స్టేట్మెంట్ రావాల్సి ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రెస్ మీట్ ఉంటుంది. సో ఆయన ఏమేమి మాట్లాడతారు, ఏమేమి క్లారిఫై ఇస్తారు, నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి, వాళ్ళతో చర్చించినటువంటి అంశాలపైన ఆయన సుదీర్ఘంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. సో ఓవరాల్గా మాత్రం మెగా జీహెచ్ఎంసీ 2050 స్క్వేర్ కిలోమీటర్లుగా విస్తరించి ఉన్నటువంటి ప్రస్తుతం జీహెచ్ఎంసీ రాబోయే రోజుల్లో ఎన్ని కార్పొరేషన్లుగా డివైడ్ కాబోతుంది అనేది ప్రధానంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ 3 కార్పొరేషన్లు కానీ 4 కార్పొరేషన్లు కానీ ప్రభుత్వం చేయదలుచుకుంటే ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. జనాభాకి సంబంధించినటువంటి సెన్సెస్ రావాల్సి ఉంది. దాంతోపాటు లీగల్ ఆస్పెక్ట్స్ కూడా చాలా తెర మీదకి వస్తాయి. ప్రస్తుతం పాలక మండలి ఉన్నప్పుడే 3 కార్పొరేషన్లుగా విభజన చేస్తే, ఈ పాలక మండలి ముగిసిన తర్వాత చేస్తే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్కి మెజారిటీ ఉంటుంది. స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఒకవేళ ఎన్నికలకి ముందే ఈ పాలక మండలి ముగిసిన తర్వాత ఎన్నికలకు ముందే చేయదలుచుకుంటే మాత్రం స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఒక స్టడీ చేసిన తర్వాత 3 కార్పొరేషన్లు దానికి కొంత వీలు ఉంటుంది. మరి ఏ విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అనేది కొంత ఆసక్తిగా మారింది. 3 కార్పొరేషన్లు ఏవేవి ఉంటాయి, మూసికి యువతల వైపు చార్మినార్ జోన్ ఉంటుందా, శంషాబాద్ జోన్ ఉంటుందా, లేదా రాజేంద్ర నగర్కి సంబంధించినటువంటి ప్రత్యేక కార్పొరేషన్ ఉండబోతుందా, సికింద్రాబాద్కి సంబంధించినటువంటి ప్రత్యేక కార్పొరేషన్ ఉండబోతుందా అనేటువంటి అనేక అంశాలు ప్రస్తుతం
చర్చలో మాత్రమే ఉన్నాయి. దీనిపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. జిహెచ్ఎంసీ కమిషనర్ ఆధ్వర్యంలో నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశమైనటువంటి జోనల్ కమిషనర్లు, జిహెచ్ఎంసీ కమిషనర్ వాళ్ళకి అనేక అంశాలు స్పష్టం చేసినట్టు చెప్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో 3 కార్పొరేషన్లు కావడం పక్కా, కానీ కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది, కొంత స్టడీ జరిగేటువంటి అవకాశం ఉంది అనేది ఇంకొంతమంది అధికారులు చెప్తున్నారు. ఏది కూడా బయటికి న్యూస్ వెళ్లకుండా జస్ట్ లీక్లు మాత్రమే ఇస్తూ వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అనేది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ బ్యాక్గ్రౌండ్లో మాత్రం చాలా వర్క్ జరుగుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, జిహెచ్ఎంసీ కమిషనర్ చేస్తున్నటువంటి వర్క్ మొత్తం కొంత మనం క్షుణ్ణంగా గమనిస్తే అయితే 3 కార్పొరేషన్లుగా విభజించాలి అని నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం అయింది. ఇది కన్ఫర్మ్ అని అనుకోవచ్చా? అలాగే గ్రేటర్ హైదరాబాద్ ను 3 కార్పొరేషన్లుగా విభజించడానికి పర్టికులర్ రీజన్స్ ఏంటి? ఆల్రెడీ మున్సిపాలిటీలను అన్ని జిహెచ్ఎంసీలో విలీనం చేయడం జరిగింది, కొంతమంది దాన్ని వ్యతిరేకించడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా విలీనం చేయడం అయితే సక్సెస్ అయింది. మరి ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ను 3 కార్పొరేషన్లు అన్నప్పుడు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ను ఫిబ్రవరిలో నిర్వహించాలి అని ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం కూడా ఉంది. సో ఈ నెల రోజుల టైంలోనే ఇదంతా జరుగుతుందా? దీనికి సంబంధించి ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్తుంది గవర్నమెంట్? అంటే వార్డు డిలిమిటేషన్కి సంబంధించిన ప్రక్రియ చాలా పెద్దది. జిహెచ్ఎంసీని విస్తరించాలంటే చాలా తలనొప్పిగా ఉంటుందని అందరూ భావించారు. కానీ ఎవరు ఊహించినట్టుగా వార్డు డిలిమిటేషన్కి సంబంధించిన ప్రక్రియ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు, ఎప్పుడు పూర్తయిందో తెలియదు. పొలిటికల్ లీడర్స్ అందరూ తేరుకునే లోపు అసలు ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేస్తారు. వారం నుంచి 10 రోజుల్లో వార్డు డిలిమిటేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, వార్డు విభజన కంప్లీట్ అయిపోయింది, సర్కిల్స్ మ్యాపింగ్ అయిపోయి, జోన్స్ క్రియేట్ అయిపోయి, కొత్త జోనల్ కమిషన్లు బాధ్యతలు స్వీకరించారు. ఇవన్నీ ప్రక్రియ కూడా ఎన్నో నెలలు పడుతుందని అనుకున్న ఈ ప్రక్రియ కేవలం వారం 10 రోజుల్లో కర్ణన్ స్పష్టంగా కంప్లీట్ చేశారు. సో ఇతర జోన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా పూర్తయింది. ఇక నెక్స్ట్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ ఖచ్చితంగా ఉండబోతుంది. కానీ ఒకే కార్పొరేషన్కి, ఇంత పెద్ద కార్పొరేషన్కి ఒక సెక్రటరీ స్థాయి అధికారి, అంటే ప్రస్తుతం జిహెచ్ఎంసీ కమిషనర్గా కర్ణన్ ఉన్నారు. కర్ణన్ ఇక్కడి నుంచి కీసరిలో ఉన్నటువంటి వ్యక్తికి నేరుగా కాంటాక్ట్ కావాలన్నా, ఆయనకు ఉన్నటువంటి అభ్యర్థులు నేరుగా కమిషనర్కి చెప్పాలన్నా చాలా ఇబ్బంది. సో ఇతర కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే ఏ విధంగా ఉంటుంది? ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు రాకుండా ఉండాలి. ఎందుకంటే అధికారులు ఏది ఇంప్లిమెంట్ చేసినా అది ఇండైరెక్ట్గా నేరుగా కమిషనర్ని టార్గెట్ చేస్తూ ఉంటారు. గ్రౌండ్ లెవెల్లో ఏ ఇబ్బంది వచ్చినా రేవంత్ రెడ్డి కానీ లేకపోతే ప్రభుత్వం కానీ ఇట్లా చేశారని చెప్తారు. కానీ జిహెచ్ఎంసీ కమిషనర్ ఈ విధంగా నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి మాకు ఇబ్బందులు వస్తాయని ఎవరు చెప్పరు. సో ప్రభుత్వం తీసుకున్నట్టు నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూడాల్సింది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఫిబ్రవరి 10 తారీఖున పాలక మండలి ముగియబోతుంది. ఫిబ్రవరి 11 నుంచి స్పెషల్ ఆఫీసర్ పాలన ఉంటుందా లేదా అప్పటికే ఎలక్షన్లు పూర్తయితాయనే చూడాల్సి ఉంది. ఇంత పెద్ద కార్పొరేషన్ మేనేజ్ చేయడం ఒక కమిషన్తో సాధ్యం కాదు. సో 3 కార్పొరేషన్లు చేస్తే జిహెచ్ఎంసీకి ఆదాయం పెరుగుతుంది, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, కొత్త ప్రాజెక్ట్స్ చేపట్టాలన్నా అనేక రూట్స్ ఉంటాయి, లోన్లకు వెళ్ళాలన్నా అవకాశం ఉంటుంది, అప్పులు తీసుకురావాలన్నా అవకాశం ఉంటుంది, గ్రౌండ్ లెవెల్లో పౌర సేవలు జనాలకు అందించాలన్నా ఏదైతే లక్ష్యంతో ఇంత పెద్ద కార్పొరేషన్ ప్రభుత్వం చేసిందో పౌర సేవలు మంచిగా అందాలి, ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దన్నటువంటి ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని మనం భావించవచ్చు. సో అట్లాంటి పౌర సేవలకు ఏ విధంగా ఇబ్బంది కావద్దు అంటే 3 కార్పొరేషన్లు చేస్తేనే బాగుంటుంది అనేది కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఒక కార్పొరేషన్ కాస్త 3 కార్పొరేషన్లు ఫిబ్రవరి తర్వాత, అంటే ఫిబ్రవరి 10 తర్వాత ఏర్పడబోతున్నాయా లేకపోతే అంతకు ముందే ఏర్పడతాయా అనేది ఇంకా క్లారిటీ రావాల్సింది. ప్రభుత్వం దగ్గర నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ ఎప్పుడు వస్తుందా అనేది మనం చూడాల్సింది. మరి కాసేపట్లో జిహెచ్ఎంసీ కమిషనర్ ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం చెప్పబోతున్నారు, మీడియా అడిగేటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పబోతున్నారా, 3 కార్పొరేషన్ల పైన ఆయన అభిప్రాయం ఏం ఉండబోతుంది అనేటువంటి అంశం ఒకటైతే ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. సీఎం నోటు నుంచి అతిపెద్ద స్టేట్మెంట్ రాబోతుంది అనేది మనకున్నటువంటి సోర్స్. జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇదే చెప్తున్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికలు చెప్తారా, ఎన్నికల గురించి సీఎం స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారా లేదా 3 కార్పొరేషన్ల ఏర్పాటు మీద స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారా లేకపోతే ఏం చేయబోతున్నారు, ఎలక్షన్ వెళ్ళబోతున్నారా అనేటువంటి అంశం పైన ఒక క్లారిటీ రావాల్సింది. ఓవరాల్గా మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం ఒక కార్పొరేషన్ నుంచి 3 లేదా 4 కార్పొరేషన్ల దిశగా అడుగులు వేయబోతుంది. దానికి సంబంధించిన వర్క్ బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది. ముందు ఏమీ కనిపించట్లేదు, అధికారులు చాలా ఇన్ఫర్మేషన్ బయటికి పొక్కకుండా వర్క్ అయితే చేస్తూ ఉన్నారు. 3 కార్పొరేషన్లు కావడం పక్కా అనేది అయితే స్పష్టంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి పనితీరు కానీ లేకపోతే జిహెచ్ఎంసీ అధికారులు ఆఫ్ ద రికార్డు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మనం గమనిస్తే మాత్రం అర్థమవుతుంది. థ్యాంక్ యూ శ్రవణ్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.